ఈ 5 విధేయతలు దేవుని పిల్లలకు రావాలి. ఇక్కడ కూర్చున్నటువంటి అందరికీ లేదా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళకి 5 రకాల విధేయతలు అవ్వాలి. నెంబర్ 1, మొదటి విధేయత అసాధారణమైన విధేయత, డిఫికల్ట్ ఒబీడియన్స్. దేవుడు కొన్నిసార్లు కొంచెం కష్టమే గాని అక్కడ విధేయత చూపమంటాడు. అప్పుడే మన విధేయత చూపిస్తే ప్రియులారా దానికి తప్పక బహుమానం ఉంటుంది. నెంబర్ 1 అది. నెంబర్ 2, రెండవది ఏంటనంటే వినండి, అధైర్యము లేని విధేయత, డేరింగ్ ఒబీడియన్స్ ఉండాలి. విధేయతలు చూపడం దమ్ములు ఉండాలంట మనుషులకి. అందరూ విధేయతలు చూపలేరు. దేవునికి విధేయత చూపడానికి ధైర్యం కావాలి. అదే డేరింగ్ ఒబీడియన్స్. మూడో చెప్తాను వినండి. మూడవది ఆలస్యము లేని విధేయత, డిలేలెస్ ఒబీడియన్స్. రేపు చూస్తాను, మాపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని వాయిదాల పద్ధతి దేవుని దగ్గర పెట్టకూడదు. దేవుడు తన వాక్యంలోంచి నీతో మాట్లాడిన దానికి వెంటనే విధేయత చూపాలి. మీరు ఎప్పుడైనా మార్క్స్ వార్త పనిగట్టుకొని చదవండి. చెప్తాను ఒక మాట. మార్క్స్ వార్త పనిగట్టుకొని చదవండి. వెంటనే 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 అనే మాటలు పుస్తకం 16 అధ్యాయంలో మనకు కనబడతాయండి. దేవుని పిల్లలు దేవునికి వెంటనే విధేయత చూపాలి. దాన్ని డిలేలెస్ ఒబీడియన్స్ అన్నాం. 4వ విధేయత ఆరాధనాపూర్వకమైన విధేయత, దాన్ని డివోటెడ్ ఒబీడియన్స్ అంటారు. ఆరాధనాపూర్వకమైన విధేయత చూపించే వాళ్ళు ఆ విధేయత చూపినప్పుడు భలే నొప్పి పడతారు. వాళ్ళు కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. కానీ దేవుడు చెప్పాడు గనక మేము విధేయత చూపుతాము అని చూపుతారన్నమాట. 5వ విధేయత ఆనందపరిచే విధేయత, దీని డిలైట్ఫుల్ ఒబీడియన్స్ అని అంటారు. ప్రియులారా, మన విధేయతకు దేవుడు సంబరపడిపోవాలి.